బైనరీ ట్రేడింగ్ ఛానల్. సో గైస్, ఇది మన డైలీ సిరీస్ వీడియో. ఆల్రెడీ ఇప్పటికి మనం ఓకే, ఇది నేను మార్నింగ్ అప్లోడ్ చేశాను గైస్, విత్డ్రాల్ వీడియో ప్రాసెస్ కంప్లీట్ గా. ఎవరైతే విత్డ్రాల్స్ మీద డౌట్ ఉందో ఆర్ ప్రాసెస్ తెలియదో ప్లీజ్ వాచ్ దట్ వీడియో. ఈరోజు మార్నింగే పోస్ట్ చేశాను. And coming to our playlist, guys, our daily series, I think 42 AA, yeah, 42 AA. So this is a 43 video. Let's jump and dive into our analysis, guys. Okay. Sorry, it was good late and I have personal works. So I couldn't upload it in the afternoon or morning. Great time so I'm just analyzing now. Let's do it, guys, together. Okay, live. I mean, OTC లేదు, so I'm trading in live markets, guys. సో లైవ్ మీద ఎప్పుడు చూసినా న్యూస్ చెక్ చేసుకోవాలి. ఫారెక్స్ ఫ్యాక్టరీలో నేను చెక్ చేసుకున్నాను ఆల్రెడీ. కరెంట్ అంత న్యూస్ ఇంపాక్ట్ లేదు, సో ఇట్స్ ఓకే ఫర్ అస్ టు టేక్ ట్రేడ్స్. అంత దారుణమైన వోల్టాలిటీ కూడా కనిపించట్లేదు, సో పర్లేదు. ఓకే, నేను ఇక్కడ ఒక లెవెల్ డ్రా చేసుకున్నా జోన్ లాగా. లెట్స్ సీ. ఈఆర్జీపీ ఒక వాల్యూ లెవెల్కి వస్తే అప్పుడు చూద్దాం. ఎలా పెట్టుకున్నా థింక్ వచ్చే ఛాన్స్ ఇలా ఉంది. వస్తే బై సైడ్ ఎంటర్ అవుదాం. ఓకే, బట్ రెండు మన జోన్ మొత్తం ఎంటర్ అయితే అప్పుడు నేను వెళ్తా బై సైడ్. ఇట్స్ కమింగ్. ఓకే, టుక్ బై ట్రేడ్ గైస్. లెట్స్ సీ హౌ దిస్ గోస్. ఓకే, ఇన్ మీన్ టైమ్ ఇక్కడ కూడా మన లెవెల్కి వచ్చింది, సో ఇక్కడ కూడా నేను ఒక బై ట్రేడ్ ఎంటర్ అయిపోయింది లాస్ట్ సెకండ్ లో. ఓకే, మిగతా కూడా చూద్దాం ఒకసారి. దీన్ని మనం ఇలా పెట్టుకుందాం. ఓకే, ఇది డౌన్ ట్రెండ్ రైట్. మన ట్రెండ్ ప్రకారం ట్రెండ్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేశాను, చూద్దాం. జిపిపిఎస్టి. ఓకే ఓకే, ఒక ట్రేడ్ విన్నా, ఒక ట్రేడ్ లాస్ట్ సెకండ్ లోకి వచ్చింది. ఓకే, లెట్ మీ గో ఫర్ మార్టింగల్ గైస్ హియర్. ఇది పర్ఫెక్ట్ విన్, ఫైన్. ఇది మార్టింగల్ తీసుకుందాం అనుకుంటే బట్ ఇట్స్ ఆల్రెడీ ఫాస్ట్ గా మూవ్ అయిపోయింది. సో ఇక్కడ ఎవరు మార్టింగల్ ఎంటర్ అయినా ఇట్ వుడ్ బి విన్నింగ్ ట్రేడ్. సింపుల్ ట్రెండ్ లైన్ సపోర్ట్ గైస్. ఇది జస్ట్ చిన్నగా మనం ట్రాక్ చేయడానికి ఎందుకు వచ్చింది, మార్టింగల్ ఎంటర్ అయితే విన్ అయిపోవాలా. సో ఇది వచ్చేసి నేను ఎందుకు ఇక్కడ విన్ అయిన, ఎందుకు ట్రేడ్ ఎందుకు తీసుకోవాలంటే ఇది ఒక సపోర్ట్ జోన్. ఇక్కడ చూసారు కదా, మాటికి ఈ జోన్ నుంచి సపోర్ట్ సపోర్ట్ సపోర్ట్. సో నేను అందుకే ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఇక్కడికి వచ్చిందో నేను ఈ క్యాండిల్ లోనే నేను ఎంటర్ అయిపోయాను టువర్డ్స్ వాట్ బై సైడ్. ఇక్కడ సేఫ్టీతో ఇప్పుడు ఇందులో కూడా వెంటనే ఎంటర్ అయిపోతే చూసారు, ఇది రియలిస్టిక్ ట్రేడ్. ఇక్కడ మనం బై సైడ్ వెళ్తే 2 ట్రేడ్స్, ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ సెకండ్ ట్రేడ్ రెండు విన్ అయిపోవాలి. ఓకే, బట్ నేను ఈ ట్రేడ్ చూసుకుంటూ ఉండిపోయాను. చూసారా, డీప్ విన్ అయిపోయింది మార్టింగల్ తీసుకున్నాను అంటే. ఇది కూడా మనకు బయింగ్ కాబట్టి టెక్నిక్ బయాస్ వస్తుందని చెప్పాను కానీ నేను ఇందులోనే ట్రేడ్ చేసాను, ఇందులో కూడా ట్రేడ్ చేసి ఉంటే ఇది కూడా విన్ అయిపోవాలి. ఓకే, నో ప్రాబ్లం, లెట్స్ ఫైండ్ అవుట్ మోర్ ట్రేడ్స్. ఇప్పుడు డౌన్వర్డ్ ట్రెండ్ లైన్ ఉంది. ఓకే, చూద్దాం. ఐ థింక్ నేను ఒక లెవెల్ డ్రా చేసుకుంటా. లెవెల్ రీచ్ అయితే ఈ లెవెల్ నుంచి ఇట్స్ ఓకే ఎస్ఎన్ఆర్ లెవెల్ గైస్. ఈ లెవెల్ టచ్ చేస్తే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతాను. ఓకే, ఈ లెవెల్ అలర్ట్ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది తెలుసు కదా, ఇందాక ఫస్ట్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాం, ఇట్స్ ట్రెండ్ లైన్ సపోర్ట్. 1 సెకండ్ గైస్. ఓకే, నేను ఒక సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను, చూద్దాం. ఇట్స్ లిటిల్ రిస్కీ బట్ ఐ టుక్ ట్రేడ్స్ గైస్. I entered sell side immediately. చూద్దాం. ఇక్కడ క్లారిటీ లేదు. ఇక్కడ నేను ఒక బై సైడ్ వెళ్తున్నాను. ఓకే, ఇది
ఇది ఎలా పెట్టుకుందాం, డౌన్ వర్షన్ చూద్దాం. ఇది వచ్చేసరికి ఓకే ఓకే, ఏది విన్నా జీపీపీ యూఎస్డి, ఇది విన్ పర్ఫెక్ట్గా. జీపీపీ యూఎస్డి వచ్చేసరికి జస్ట్ హోల్డ్ ఆన్. ఇది ఈ లైన్ టచ్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడే ఎంటర్ అయ్యాను యాక్చువల్గా, రిస్క్ అది. బట్ ఇఫ్ ఇట్ కమ్స్ హియర్ ఐ విల్ టేక్ బై సైడ్ అగైన్. ఓకే, ఓకే. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ ట్రేడ్ గైస్. ఇట్స్ వెరీ సింపుల్. ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ఇది. అండ్ నేను ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది ఏం చేసిందంటే ట్రెండ్ లైన్ టచ్ చేసి మనకి, మీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను, దిస్ ఈస్ ఏ రివర్సల్ క్యాండిల్ టైప్ అనేసి, రైట్? ఎందుకంటే ఇది లెవెల్ దగ్గరకు వచ్చి ఏ క్యాండిల్ వితౌట్ ఎ విక్ ఆన్ టాప్ ఇస్ కాల్డ్ ఏ రివర్సల్ క్యాండిల్. సో నేను ఏం చేశాను, ఇట్ ఈస్ సెయింగ్ దట్ బయర్స్ ఆర్ పవర్ అయిపోయింది. సో నేను అందుకే ఫుల్ ఫ్లెడ్జెడ్ గా నేను సెల్ సైడ్ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా, ఇక్కడ విన్ అయిపోయాను. ఓకే, అండ్ కమింగ్ టు జీపీపీఎస్టీ కూడా విన్ అయ్యాం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్ టు. సో యాక్చువల్లీ మనం ఇంత లాస్ రికవరీ మొత్తం కవర్ చేస్తాం. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ దిస్ అగైన్. ఓకే, వన్ బై వన్ చెప్తా. ఇప్పుడు చూడండి, ఇది ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, వెరీ సింపుల్. నెక్స్ట్ ఏం చెప్పాను మీకు, ఈ క్యాండిల్ వచ్చింది, ఈ క్యాండిల్ వచ్చింది, ట్రెండ్ లైన్ దగ్గరికి వెళ్ళింది. ఇది ఈ క్యాండిల్ మీకు ఏం చెప్పాను, వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ క్యాండిల్ విచ్ ఇస్ రివర్సల్ క్యాండిల్. దాని తర్వాత నాకు ఫుల్ ఇండికేషన్ ఉంది సెల్లింగ్ అవుతుంది. అండ్ ఇట్స్ ఆల్సో ఆన్ ది ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ దిస్ లెవెల్. సో వాట్ విల్ ఐ గో, విల్ గో ఫర్ సెల్ సైడ్. సో పర్ఫెక్ట్ గా విన్ అయ్యాం అక్కడ. ఓకే, సో మూవింగ్ ఆన్, ఇక్కడికి వస్తే జీపీబీఎస్డి పర్ఫెక్ట్ గా నేను ఎందుకు బై సైడ్ వెళ్ళానంటే, నాకు ఇక్కడ ఈ లెవెల్ దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ ఇది కూడా సేమ్, ఇది ట్రెండ్ లైన్ సపోర్ట్. నేను ఎంట్రీ ప్లాన్ చేసిందేమో ఇక్కడ, నాకు తెలుసు లెవెల్ పైన క్లోజ్ అవుతుందని. ఒకవేళ నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉంటే ఇందులో మళ్ళీ ఎంటర్ అయిపోయాను, 2 ట్రేడ్స్ ఎంటర్ అయ్యేవాళ్ళం. కొన్ని ఇక్కడ లాస్ అయిందంటే ఇక్కడ మార్టింగల్ లో మళ్ళీ ఎంటర్ అయ్యేవాళ్ళం. బట్ మనకి ఫస్ట్ టైం సేఫ్టీ దొరికింది చూసారా, ఇది ఇందులో సేఫ్టీ దొరికింది, అందుకే మనం ఇక్కడ విన్ అయ్యాం. ఎందుకంటే ఈ లెవెల్ కిందనే, లెవెల్ పైకి వెళ్ళి క్యాండిల్ క్లోజ్ అవుతుంది అందుకే. అండ్ ఇంకొకటి గైస్, ఇలా క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనం మార్టింగల్ తీసుకోవచ్చు, బట్ ఇట్స్ లైక్ 50-50 ఛాన్సెస్. ఎందుకంటే క్యాండిల్ విక్ రీడింగ్ తెలిస్తే ఇది స్ట్రాంగ్ సెల్లింగ్ పవర్ చూపిస్తుంది. సో నెక్స్ట్ క్యాండిల్ ఒక్కొక్కసారి రెడ్ కూడా అయిపోతుంది లాస్ట్ సెకండ్ లో, బట్ మార్టింగల్కి వెళ్ళిపోవచ్చు ఈజీగా, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు ఈ ట్రేడ్ లో లూస్ అయ్యారు. ఫస్ట్ నాకు అయింది కదా, అదే అయింది. ఈ లెవెల్ దగ్గరకు వచ్చి లెవెల్ కింద క్లోజ్ చేస్తారు మనల్ని ఫెయిల్ చేయడానికి ఒక్కొక్కసారి. సో రియల్ మార్కెట్స్ లో ఎక్కువ జరుగుతుంది, బట్ నో ప్రాబ్లం, మనం బయింగ్ సైడ్ మళ్ళీ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇట్స్ ఎ స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ సపోర్ట్. అంతే గైస్. సో నేను ఇక్కడ ఆల్రెడీ విన్ అయిపోయాను. ఒకవేళ ఇక్కడ తీసుకొని లూస్ అంటే ఇక్కడ మళ్ళీ మార్టింగల్ ఎంటర్ అవ్వండి, విన్ అయిపోయాను. ఓకే, సో ఇక్కడ ఇప్పటికి మనం 3-4 ట్రేడ్స్ తీసుకున్నాం. 4 లో ఒకటి లాస్ అయ్యాం, మిగతా అన్ని విన్ అయ్యాం. ఇక్కడ ఏమో ఫస్ట్ ట్రెండ్ లైన్ సపోర్ట్, ఇది ఇక్కడ లాస్ అయ్యాయి ఈ ట్రేడ్ లో. ఎందుకంటే కింద లెవెల్ క్లోజ్ అయింది. నెక్స్ట్ మార్టింగల్ తీసుకోవాలి, బట్ మనం తీసుకోలేదు ఎందుకంటే నేను వేరే చార్ట్ లో ఉన్నాను. బట్ మార్టింగల్ తీసుకుంటే ఇక్కడ విన్, కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ ట్రేడ్ చేసాం, ఇది సెకండ్ ట్రేడ్, పర్ఫెక్ట్ విన్. ఎందుకంటే దిస్ ఈస్ ఏ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, ఇది ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. అండ్ నాకు ఈ క్యాండిల్ ఏం కన్ఫర్మేషన్ ఇస్తుంది, దిస్ ఈస్ ఏ రివర్సల్ క్యాండిల్, పర్ఫెక్ట్ ట్రేడ్, విన్. నెక్స్ట్ ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ జీపీపీ యూఎస్టీలో నేను మళ్ళీ ఇక్కడ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర తీసుకున్నాను. ఇక్కడ నేను లెవెల్ కింద తీసుకున్నాను, పైకి క్లోజ్ అయింది, విన్. నెక్స్ట్ ఒకవేళ ఎవరైనా ఈ క్యాండిల్ కొంచెం వెయిట్ చేసి ఇక్కడ లూస్ అయి ఉంటే నో ప్రాబ్లం, మార్టింగల్ లో మళ్ళీ ఎంటర్ అయితే ఇక్కడ పర్ఫెక్ట్ విన్. ఓకే, let's move on. We'll see 1 or 2 more trades and I'll end this video, guys. So finally, 10 minutes and we got our 3 trades, but we'll try something more. మెయిన్ ఎక్కువగా మీకు రావాల్సింది ఏంటంటే, ఎవరికైనా తెలుసుకోవాల్సింది క్యాండిల్ స్టిక్ సైకాలజీ, విక్ రీడింగ్, క్యాండిల్స్ రీడ్ చేయగలగాలి గైస్. ఓకే, స్ట్రాటజీస్, ఫైన్ అనాలిసిస్, స్ట్రాటజీస్ కరెక్ట్ అయిన స్ట్రాటజీస్ యూజ్ చేస్తూ
క్యాండిల్స్టిక్ సైకాలజీ అండ్ విక్ రీడింగ్ కూడా అప్లై చేస్తే మీకు మోర్ యాక్యురేట్ వస్తుంది, కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ లైన్ గీయండి లేదంటే అవి గీయండి అని చాలా మంది చెప్తారు, బట్ అన్నిసార్లు వర్క్ అవుతుంది రైట్. ఎప్పుడు వర్క్ అవుతుంది, దేన్ని చూసి తీసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. ఓకే, చూద్దాం మనకి ఇంకెక్కడైనా ట్రేడ్ దొరికితే. ఓకే, ఇది ఆల్రెడీ వెళ్ళిపోయింది. యాక్చువల్గా ముందు ట్రేడ్ మిస్ అయ్యింది. ఓకే, డిలీట్ చేసి ట్రెండ్ లైన్ అప్డేట్ చేద్దాం గైస్. ఓకే, ఓకే, ఇక్కడెక్కడైనా నో, ఇక్కడ మేబీ చూడాలి ఇక్కడెక్కడైనా డౌన్, ఇక్కడ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉందా అంటే కైండ్ ఆఫ్, బట్ ఓకే, ఇగ్నోర్ దాట్. ఇక టీహెచ్పిని అప్డేట్ చేద్దాం. ప్రాపర్ ట్రెండ్ లైన్ పెట్టలేదు. ఓకే, దిస్ ఇస్ ఫైన్. సో చూద్దాం ఇక్కడికి రావడానికి, ఓవరాల్స్ స్వింగ్ హై మార్క్ చేసుకుందాం. ఫస్ట్ చూద్దాం జీపీపీ యూఎస్డి. జీపీపీ యూఎస్డి డౌన్ ట్రెండ్ లోనే వెళ్తుంది కరెంట్లీ. యూఎస్డి క్యాడ్ రైట్, యూఎస్డి క్యాడ్ లో ఓకే ఇప్పుడు సెల్లింగ్ వెళ్తుందా. ఓకే, జస్ట్ సెకండ్, ఇంకా 15 seconds ఉంది కదా. ఐ థింక్ ఈ లెవెల్ టచ్ అయితే, నేను బై ఎంట్రీ తీసుకున్నాను గైస్. ఓకే, బట్ టచ్ అవ్వలేదు, సో ఇగ్నోర్ ఇట్. ఇది కూడా ట్రెండ్. ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ డ్రా చేసుకున్నాం, పైనుంచి రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నాం. చూద్దాం, నాకు ఎస్కలేట్ ఇక్కడికి వస్తే వీ కెన్ గో ఫర్ బై ట్రేడ్ ఫ్రమ్ యూ. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఒకవేళ ఈ క్యాండిల్ కనుక లోపలికి వెళ్తే ఐ గో ఫర్ బై ట్రేడ్. ఇది ఈ లెవెల్ టచ్ అయితే బై ట్రేడ్. యూఎస్డిసిఏడి ఈ లోపలికి రావాలి, పైనుంచి వెళ్ళిపోతుంది అది. ఇది వస్తుంది గైస్. If it touches this level, we can go for buy. No, we need to wait. USDCAD టచ్ చేయకుండా వెళ్ళిపోతుంది, సో నో ట్రేడ్. ఇంకా జీపీపీ యూఎస్టీ వస్తే ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుంది, ఎందుకంటే కంప్లీట్ డౌన్ ట్రెండ్ అది. సో ఇంకా సపోర్ట్ యూస్ అవ్వదు. సపోర్ట్ ఐ థింక్ దే ఆర్ నెగ్లెక్టింగ్ ది సపోర్ట్, బట్ wait a second. Wait a second. ఇది చిన్న రిస్క్, బట్ ట్రై చేద్దాం. Going for buy again from here guys. I took a buy trade. It's risky, but let's see. THP now GPY. Okay. Okay, I think that's a little risk. Don't try guys.
ఇది అన్నా సార్ ఆల్రెడీ ఇక్కడ నుంచి బయస్ ఎంటర్ అయిపోయారు. సో ఇక్కడ డౌన్ ట్రెండ్ లో నేను కంప్లీట్ డౌన్ ట్రెండ్ లో రివర్స్ లో బైక్ ట్రేడ్ చేశాను. I don't know. I thought there will be last minute change, last second change. Let's see. Perfect win, guys. Perfect win. Last second I won this trade. Why? ఇది క్యాండిల్ స్టిక్ సైకాలజీ గైస్. విక్ రీడింగ్ వస్తే మీరు ఇక్కడ ఎందులో ట్రేడ్ చేసుకున్నారని తెలుస్తుంది. దిస్ ఇస్ లిటిల్ అడ్వాన్స్డ్ గైస్. ఓకే, సో బట్ బేసిక్ ఐ టెల్ యూ దిస్ ఇస్ డౌన్ ట్రెండ్ కంప్లీట్లీ అండ్ దిస్ ఇస్ అ ట్రెండ్ లైన్ సపోర్ట్. అండ్ నేను ఇంత డౌన్ ట్రెండ్ లో సపోర్ట్ లో నేను ఎంత హెవీ సెల్లింగ్ లో ఉన్న బయింగ్ ట్రేడ్ కి వెళ్ళింది ఎందుకంటే నేను అక్కడ విక్ రీడింగ్ అండ్ క్యాండిల్ స్టిక్ సైకాలజీ అప్లై చేశాను కాబట్టి. ఓకే, ఇఫ్ ఎనీ వన్ నీడ్స్ టు లెర్న్ ఆర్ అబౌట్ ఇట్, ఐఎమ్ చాలా మంది నాకు ఇప్పటికే మెసేజెస్ చేశారు కోర్స్ గురించి గైస్. సో యాక్చువల్లీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ కోర్స్. నేను ఆల్రెడీ 2 చాప్టర్స్ బేసిక్ అంటే ఆ కోర్స్ చేస్తే మళ్ళీ మీరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేనట్టుగా నేను చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ గా చేస్తాను. సో టైం పడుతుంది. ఇప్పటికైతే నేను టూ చాప్టర్స్ రికార్డ్ చేశాను ఆల్రెడీ. అప్కమింగ్ స్ట్రాటజీస్ అది టైం పడుతుంది. మేబీ విల్ టేక్ more 10 or 15 days. But once it is done, I'll let you know. If anyone is interested to learn from me or use my course, you can always contact me on Telegram. Okay, let's go for 4 trades I pages already. We won. Let's go for one more trade and I'll wrap it up for today. ఇక్కడ మనం ఓకే USD JPY, USD CAT, GBP JPY. Okay, సో ఇక్కడ సెల్లింగ్ ఎంటర్ అయి ఉండొచ్చు. మిస్ అయిపోయాం. వావ్, రియల్ వాట్ ద హెక్ ఇస్ దిస్ గైస్. ఇంత సడన్ వోల్టాలిటీ స్టార్ట్ అవుతుంది 9 o'clock కి. ప్రస్తుతానికి 9 కి యూఎస్టీలో అంతేం లేదు, అంటే మీడియం లెవెల్ న్యూస్, మీడియం ఇంపాక్ట్. మేబీ దానివల్లే ఇప్పుడు 9 అయింది కరెక్ట్ గా. సో జేపీపీ యూఎస్టీలో ఉన్నాం, అందుకే ఆ వోల్టాలిటీ మనకు కనిపిస్తుంది. ఇదే రియల్ న్యూస్ లో గైస్ ఎప్పుడు ట్రేడ్ చేసినా ప్లీజ్ ఆల్వేస్ ఎక్స్ప్లోర్ ఫ్యాక్టరీ. మీరు టైం చెక్ చేసుకోండి, డేట్ చెక్ చేసుకోండి. ఆ టైంకి ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్ 9 కి యూఎస్టీకి మీడియం లెవెల్ ఇంపాక్ట్ న్యూస్ ఉంది. సో ఈ క్యాండిల్ లో మీరు వోల్టాలిటీ చూసారు కదా ఎలా ఉందో, చక్కగా చిన్న చిన్న వోల్టాలిటీ గైస్. అది మీడియం హై ఉంటే చాలా ఎక్కువ వోల్టాలిటీ ఉంటుంది కానీ బట్ వీ కెన్ ఇగ్నోర్ దాట్. బట్ స్టిల్ ఎందుకంటే మీరు ట్రేడ్ ప్లేస్ చేద్దాం అనుకుంటారు కానీ ఆ వోల్టాలిటీకి ఎక్కడో ప్లేస్ అవుతుంది. అందుకే స్టిల్ మీడియంలో ఉన్న లోలో ఉన్న ప్లీజ్ స్కిప్ when there is news. Okay, I think I'll go for selling if we candle touches the level ని ఆల్రెడీ టచ్ చేసింది కొద్దిగా. if I go that level, okay, I'm going for sell guys. ఓకే, ఇది రిస్క్ ఎందుకంటే వోల్టాలిటీ చాలా ఉంది. ఓకే, వోల్టాలిటీ చాలా ఉంది చూసారా. న్యూస్ ఇంపాక్ట్ గైస్ ఇది పక్కా. చూద్దాం లాస్ట్ సెకండ్ దాకా. నేనైతే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ చేశాను. బట్ వోల్టాలిటీ ఉంటే లెవెల్స్ కూడా కీ లెవెల్స్ కూడా వర్క్ అవ్వవు. ఓకే, బట్ స్టిల్ విల్ వెయిట్ అండ్ వాచ్ లాస్ట్ సెకండ్ దాకా. ఇప్పటికి 19 minutes అవి క్లోజ్ టు 20 minutes గైస్. నేను ఎక్స్ట్రా ట్రేడ్స్ తీసుకున్నాను ఈరోజు. టైం అంటే వేగంగానే ట్రేడ్స్ దొరికిస్తాయి కాబట్టి మనకి. లెట్స్ సీ టిల్ లాస్ట్ సెకండ్ ఆర్ వి గోయింగ్ టు విన్ ఆర్. ఓకే, లాస్ట్ సెకండ్ లో మన లెవెల్ దగ్గర క్లోజ్ చేసింది. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ మోర్ ట్రేడ్ downwards. I took a downwards trade guys at the martingale. Let's see and then wrap up. బట్ ఎంత వోల్టాలిటీ ఉన్నా ప్లీజ్ ఇలాగా ట్రేడ్ చేయొద్దు గైస్ వోల్టాలిటీలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఈ వోల్టాలిటీలోని మొమెంటం కంటిన్యూ అయిపోతుంది. ఒక్కొక్కసారి బయసే కంటిన్యూ అయిపోవచ్చు ఇక్కడ నుంచి. దే వోంట్ స్టాప్. సో ఐఎమ్ అడ్వైస్ ఎవరైనా కొత్తగా ఉన్నా మీడియం లెవెల్స్ ఉన్నా డోంట్ ట్రేడ్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ వోల్టాలిటీ టైం. ఓకే,
లెవెల్స్ రెస్పెక్ట్ చేయవు, అదే ప్రాబ్లం. చూసారా, ఇది ఒక స్ట్రాంగ్ లెవెల్ అయినా మార్టింగల్ కూడా ఇది విన్ అవ్వట్లేదు. ద ఓన్లీ రీజన్ ఈస్ ఇక్కడ నుంచి 9కి న్యూస్ పిక్ చేసుకుంది, ఇంకా ఆగదు ఇక్కడ, ఏ లెవెల్ దగ్గర ఆగదు. సో వి లాస్ట్ దిస్ ట్రేడ్, బట్ మీకు చెప్పాను ముందే అలా ట్రేడ్ చేయొద్దని. సో ఐ విల్ వెయిట్ ఫర్ వన్ షో షాట్ గైస్ అండ్ దెన్ ఎండ్ దిస్ వీడియో. ఓకే ఓకే, ఐఎమ్ ఫ్రమ్ హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ కొద్దిగా పైన పడిపోయింది, యాక్చువల్గా బైక్ వెళ్ళాలి. నేను ఈ లెవెల్ నుంచి బై సైడ్ తీసుకుందాం అనుకున్నాను, వోల్టాలిటీ వల్ల అది కూడా పైన పడింది. ఓకే లెట్స్ సీ. ఓకే ఈ లెవెల్ అయితే దాటకూడదు గైస్, ఈ లెవెల్ పైన క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఓకే సో ఇది ట్రాప్ చేసింది, మళ్ళీ ట్రాప్ చేసింది. న్యూస్ ఉన్నప్పుడు లెవెల్స్ ఏవి వర్క్ అవ్వట్లేదు. బట్ వెయిట్ अभी भी बाकी है. ఓకే ఓ షిట్, ఈఆర్జీపీపీ క్లోజ్ చేస్తాను. చూసారా, ఇందులోంచి మనం వెళ్ళాలి బై సైడ్. క్లోజ్ అయిపోయింది, మిస్ అయ్యాం. అదే ట్రేడ్ మనం ముందు ట్రేడ్ లో లాస్ అయ్యాం, అది నెక్స్ట్ ట్రేడ్ మార్టింగల్ లో విన్ అయ్యాం. ఓకే I will wait. Okay, USD CAD. What do we think? This is a strong SNR. Kind of, yes. Very strong levels. Okay. Okay. And stronger buying వెళ్ళాను guys. అక్కడి నుంచి చెప్తా. Let us wait. లెవెల్ దగ్గర నుంచి అయితే ఓకే, ఐమ్ టేకింగ్ 2 more. లెవెల్ దగ్గర నుంచి తీసుకున్నాను, చూద్దాం. Let's wait. 87654. నాలెడ్జ్ ఉంటే we can do anything guys, anything. పర్ఫెక్ట్. నేను ఇంత లాస్ అయిన వోల్టాలిటీ ట్రేడ్స్ జస్ట్ వోల్టాలిటీలో అలా ట్రేడ్ చేయకూడదు చెప్పడానికి, ఐ రికవర్డ్ ఇట్ ఎవ్రీథింగ్ హియర్. వై టుక్ ఎ ట్రేడ్, అన్ని ట్రేడ్స్ కింద ప్లేస్ చేసే ఒకే ట్రేడ్ లో చెప్పగా ఒక ట్రేడ్ చెప్తే చాలు మనకనేసి. వెరీ సింపుల్ గా ఇట్స్ స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్ ఏం చేస్తుంది, ఈ లెవెల్, ఈ ఎస్ఎన్ఆర్ ఈ లెవెల్ క్రాస్ చేస్తుంది. నేను ఇమీడియట్ గా బై సైడ్ వెళ్ళాను. మళ్ళీ ఇక్కడ చూడండి, సెల్లింగ్ క్యాండిల్, ఇక్కడ బయింగ్ క్యాండిల్. వెరీ సింపుల్ గా. ఓకే, మీకు ఎస్ఎన్ఆర్ గురించి చాలా చెప్పాను, నేను ఎస్ఎన్ఆర్ లాజిక్ యూస్ చేసింది. ఇక్కడ ఈ లెవెల్ ని చూస్తే మీరు పాస్ట్ లో చూపిస్తా. దేర్ యు గో. ఇక్కడ చూసారా, ఈ లెవెల్లోకి ఇక్కడ బయర్స్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది, బికమ్ అంటే రెసిస్టెన్స్ కింద బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు బయింగ్ అయింది. సో ఇట్స్ సపోర్ట్ రెసిస్టెన్స్. సో మనకేమవుతుంది, సపోర్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ అయింది, అండ్ దెన్ ఇక్కడ చూడండి, ఇక్కడికి మళ్ళీ వచ్చినప్పుడు ఏమైంది, రెసిస్టెన్స్. అంటే స్ట్రాంగ్ చేస్తున్నారు, 3 times వర్క్ అయింది. ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది, సపోర్ట్, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు సపోర్ట్. దట్స్ ఇట్ గైస్, స్ట్రాంగ్ చేస్తున్నారు. ఆల్రైట్ గైస్, ఐ థింక్ ఐ విల్ ర్యాప్ ఇట్ అప్ ఫర్ నౌ. లేట్ గా వచ్చిన, ఐ మీన్ రియల్ లో మార్కెట్ లోనే ట్రేడ్ చేసిన, ఇట్స్ నాట్ ఇన్ ఓటీసీ. సో అక్కడక్కడ వోల్టాలిటీ ఉంటుంది, అది నేను న్యూస్ టైంలో ఎగ్జాక్ట్ గా 9 చేశాను. సో వీ లాస్ట్ 1 or 2 ట్రేడ్స్, బట్ దట్స్ ఫైన్, నేర్చుకోవాలి కదా. అది కూడా న్యూస్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఎలా ఇంపాక్ట్ చూసారు, దాని లెవెల్ ఎక్కడ రెస్పెక్ట్ చేయలేదు, బట్ ఇట్స్ ఫైన్. అలా వెయిట్ చేసి ఒక 5 minutes పోయాక వీ కెన్ టేక్ గుడ్ ట్రేడ్స్ బికాస్ ఇట్స్ అ మోడరేట్ న్యూస్. లెట్స్ ర్యాప్ ఇట్ అప్. అండ్ గైస్ ప్లీజ్, ఈ రోజు మార్నింగ్ పోస్ట్ చేశాను దిస్ వీడియో విచ్ ఈస్ అబౌట్ విత్డ్రావల్ ప్రాసెస్. నేను ఈ విత్డ్రావల్ ప్రాసెస్ వీడియో చేయడానికి ఐ రియల్లీ వర్క్ వెరీ హార్డ్ ఫర్ ఇట్ గైస్.
ఎందుకంటే ఇది ఇట్స్ నాట్ జస్ట్ వన్, నేను ఏదో అరగంట కూర్చొని సెషన్ కాదు. ఇది 4 to 5 days ఆఫ్ ప్రాసెస్. వీడియో కట్ చేసి ఎడిట్ చేసుకొని, కట్ చేసి ఎడిట్ చేసుకొని, ఫైనల్ గా అన్ని గ్లిమ్సెస్ పెట్టుకొని, అన్ని పెట్టుకొని ప్రాపర్ గా చాలా టైం తీసుకుంది. ఈ రోజు ఒక 1 or 2 hour పట్టింది నాకు ఈ వీడియో చేయడానికి. బట్ ఈ వీడియో తయారు చేయడానికి ప్రతి డే నేను అన్ని అప్డేట్స్ తీసుకుంటూ, క్లిప్స్ రికార్డ్ చేసుకుంటూ, ఫైనల్లీ మేడ్ ఆల్ ద స్టెప్స్ వెరీ క్లియర్. చాలా క్లారిటీగా, క్లియర్ గా తెలుగులో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరెవరికైతే విత్డ్రాల్ మీద డౌట్ ఉందో, ఆర్ విత్డ్రాల్ ప్రాసెస్ మీద కానీ, అకౌంట్ బ్లాకింగ్ మీద కానీ, హూ ఎవర్ హ్యాస్ డౌట్, ప్లీజ్ వాచ్ దిస్ వీడియో వితౌట్ స్కిప్పింగ్ టిల్ ద లాస్ట్ సెకండ్. యూ విల్ రియల్లీ ఫైండ్ ఇట్ యూస్ఫుల్. మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. Alright guys, please show your love, like, subscribe, and please comment. I'm very happy guys. We have more subscribers now, more than my videos. I'm really liking it. చాలా మంది కామెంట్స్ చేస్తారు and really I'm happy with it. I'm so happy. Let's make it more. Let's make it 100 in this month itself. Let's cross 100 and next month let's target, in next 3 months we'll target 500 subscribers guys. So let's show our Telugu community power. Jai Hind guys. Bye bye. Have a good day.